ఎంఆర్పీఎస్ రిజర్వేషన్ వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా మాల మహానాడు కమిటీ భారత్ బంద్ పిలుపునిచ్చింది. అందులో భాగంగానే నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో బంద్కు పిలుపునిచ్చారు. ఆర్టీసీ బస్ డిపోల ముందు తెల్లవారుజాము నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు గుమిగూడి నిరసన వ్యక్తం చేశారు. ప్రధాన వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలను మద్దతు కోరుతూ బంద్ చేయాలి అని కోరారు. నల్గొండ జిల్లాలోని మాల మహానాడు ఆధ్వర్యంలో బంద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనిపై మరింత సమాచారం నల్గొండ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా మాల మహానాడు ఆధ్వర్యంలో భారత్ బంద్ పిలుపులో భాగంగానే నల్గొండ జిల్లాలో కూడా ఉదయం నుంచి పెద్ద ఎత్తున బంద్ కార్యక్రమం చేపడుతున్నటువంటి పరిస్థితి. మనం నల్గొండ సంబంధించినటువంటి ఆర్టీసీ సంబంధించిన డిపో దగ్గర ఉన్నాము. దీనికి సంబంధించి చూసినట్లయితే పూర్తి స్థాయిలోని రిజర్వేషన్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మాల మహానాడు ఈరోజు భారత్ బంద్ పిలుపులో భాగంగానే నల్గొండ జిల్లాలో బంద్ చేస్తున్నట్లు కూడా సంబంధించినటువంటి మాల మహానాడు జిల్లా కార్యకర్తలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇదే విషయంపై మాట్లాడడానికి మాల మహానాడు నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా మనతో పాటు ఉన్నారు. వారు అసలు బంద్కు సంబంధించినటువంటి ప్రధాన ఉద్దేశం ఏంటో వారిని అడిగి తెలుసుకున్నారు. చెప్పండి, ప్రధానంగా ఈరోజు బంద్ జరుగుతున్నటువంటి ఆల్ ఇండియా బంద్కు సంబంధించి నల్గొండ జిల్లాలో చేస్తున్నటువంటి బంద్ ప్రధాన ఉద్దేశం ఏంటి? ప్రధాన ఉద్దేశం మొట్టమొదటిగా మరి ఈ ప్రభుత్వాలు ఈ భారతదేశంలో అత్యధికంగా మరి బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఉండడం జరిగింది. మరి వీళ్ళకు చట్టసభలలో కానీ రాజకీయంగా కానీ ఎక్కడ కూడా ప్రాతినిధ్యం ఇవ్వట్లేదు. అదేవిధంగా రిజర్వేషన్లు పెంచకపోగా ఉన్న రిజర్వేషన్లనే మళ్ళా విభజించి పాలించే విధంగా వీళ్ళందరూ బీసీలు, ఎస్సీ, ఎస్టీలు అందరూ ఏకమయ్యి రాజ్యాధికార దిశగా వస్తున్న ఉద్దేశంతో కుట్ర పన్ని ఉన్నత వర్గాల వారు ఈ యొక్క పార్టీల మనువాద పార్టీలన్నీ కలిపి వీళ్ళని విడగొడితే మా వైపు రానని కేవలం ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ఎస్సీ, ఎస్టీలను విడగొట్టాలని పన్నాగం చేత మరి వాళ్ళు అది వర్గీకరణ చేయడం జరిగింది. ఈరోజు మన బహుజన సమాజ్ పార్టీ మాలమానాడు ఆధ్వర్యంలో మేము జాతీయ లెవెల్లో పిలుపు మేరకు ఈరోజు మేము బంద్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మననే తీర్పు కూడా రావడం జరిగింది. దీనికి సంబంధించి బంద్ కార్యక్రమం చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి? ఈ నెల ఆగస్టులో 1వ తారీఖున సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ, ఏబీసీ వర్గీకరణ రాష్ట్రాలకు చేసుకోవాలని, వాళ్ళకు విస్తారాయంగా చేసుకోవాలని చెప్పడం జరిగింది. ఆ తీర్పును మాలమాడు నుంచి మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే కలిసి ఉండాలి, అన్నదమ్ములా కలిసి ఉన్న దళితులను విడగొడటానికి ఈ రాజకీయ కుట్ర వాళ్ళ అవసరం కోసం విడగొడుతున్నారు. మా దళితులు, ఎస్సీ, ఎస్టీలు, బీసీలు కలిసి రాజ్యాధికారం వైపు నడవాలి, కానీ ఈ విడగొట్టి ఇది పాలించడం అనేది సంభవం కాదు. కాబట్టి ఈ తీర్పును మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ మా ఇచ్చిన తీర్పును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. మనతో మాట్లాడడానికి కూడా మాల మహానాడు రాష్ట్ర నాయకులు కూడా మనతో పాటున్నారు. చెప్పండి, ప్రధానంగా ఈ బంద్కు సంబంధించి చూసినట్లయితే ఆల్రెడీ ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కూడా ప్రధానంగా ఆమోదం చెందినట్టు కూడా చెప్తుంది. దీనికి ఎందుకు మీరు ఈ బంద్ పిలుపునిస్తున్నారు? ఇలా కేంద్ర ప్రభుత్వము సుప్రీంకోర్టును అడ్డుపెట్టుకొని మనువాద సిద్ధాంతాలకు పోయి మనుధర్మాన్ని ముందుకు తీసుకురావడానికి కోసానికి ఎస్సీలని విడదీసి పరిపాలించే ఒక కోణంలో ఇవాళ సుప్రీంకోర్టు ద్వారా వర్గీకరణ అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు. బహుశా ఈ మోడీ గారు అప్పుడు పుట్టకపోయి ఉండొచ్చు, ఆయనకు తెలియకపోయి ఉండొచ్చు. అంతకుముందే సుప్రీంకోర్టు వర్గీకరణ చెల్లదనే విషయాన్ని కూడా చెప్పినప్పటికీ కూడా మోడీ గారు ఆయన ఉన్నటువంటి చేతిలో ఉన్నటువంటి జడ్జీలతోటి, ఆయన చుట్టాలతోటి, మనువాదులతోటి సుప్రీంకోర్టు నుంచి తీర్పు ఇప్పించిండు. కాబట్టి అది చెల్లదనే విషయం రాజ్యాంగం చెప్పినప్పటికీ కూడా మనుధర్మ శాస్త్రాన్ని, రాజ్యాంగాన్ని తీసేసి మనుధర్మ శాస్త్రాన్ని ముందుకు తీసుకురావడానికి కుట్రపూరితంగా చేసి ఇవాళ మాల మాదిగల మధ్య ఎస్టీల మధ్య చిచ్చు పెట్టి అందరిని విభజించి, బీసీలను కూడా విభజించి తను ఒక్కడే మనవాదులు ఒక్కడే రాజ్యం వెళ్ళాలని, దేశాన్ని వెళ్ళాలని వాళ్ళు ఉన్నటువంటి విషపూరిత కుట్రలో భాగంగా మేము ఛేదించి దాన్ని ఇవాళ భారత్ బంద్కు పిలిపించినాం. భవిష్యత్తులో ఇలాంటి చిల్లర చేతలు చేస్తే ప్రధాని మోడీ గారికి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి భవిష్యత్తులో కార్యాచరణ మేము గట్టిగా తీసుకుంటాం. రేపు స్థానిక ఎలక్షన్ల నుంచి మొదలు పెడితే భవిష్యత్తు లేకుండా చేస్తామనే విషయాన్ని మేమందరం మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఎస్సీ, ఎస్టీ, ఏబిసిడి వర్గీకరణకు వ్యతిరేకంగా మేము మాల మహానాడుగా భారత్ బంద్కు పిలుపుని ఇవ్వడం జరిగింది. ఎస్సీలు ఐక్యంగా ఉంటే రాజ్యాధికారం కోసము పోరాడుతాననేటువంటి ఆలోచనతోటి అగ్రకుల పార్టీలు, మనవాదం పార్టీలు అయినటువంటి బీజేపీ, మెయిన్గా బీజేపీ పార్టీ దళితులను విడదీసి వాళ్ళను అధికారానికి దూరం చేయాలనేటువంటి ఆలోచనతోటి ఈ సుప్రీంకోర్టు యొక్క జడ్జీలతోటి, తనకు అనుకూలంగా ఉన్నటువంటి జడ్జీలతోటి తీర్పును ఇప్పించింది. కాబట్టి ఆ తీర్పును నిరసిస్తూ ఈ ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజు భారత్ బంద్కు
పిలుపునిచ్చినాం. ఈ పిలుపులో భాగంగానే సంబంధించినటువంటి జిల్లాకు సంబంధించినటువంటి కేంద్రంలోని ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా పోలీసు వాళ్ళు పూర్తి స్థాయిలో అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తుగానే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. నల్గొండ జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ మాల మహానాడు బంద్కు సంబంధించి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే అన్ని చర్యలు కూడా చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచే బస్సులు వివిధ ప్రాంతాలకు పోవాల్సినటువంటి బస్సులు ఇప్పటికీ కొంత ఆలస్యమైనటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినటువంటి ఆర్టీసీ సిబ్బంది అయితేనేమి మిగతా సంబంధించిన అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నాము. ప్రయాణికులకు కానీ సంబంధించినటువంటి ఎవరైతే వినియోగదారులు ఉంటారో వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రయాణికులకు చూస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలోని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా నల్గొండ జిల్లా వ్యాప్తంగా కానీ సంబంధించిన యాదాద్రి సూర్యాపేట జిల్లా, యాదాద్రి భువనగిరి జిల్లా చూసినట్లయితే రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి పూర్తి స్థాయిలో అన్ని బందోబస్తు జాతీయ రహదారుల మీద అన్ని చేసినట్లు కూడా రాచకొండ కమిషనర్ కూడా ఇప్పటికే ముందస్తుగా హెచ్చరికలు జారీ చేసి చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. కెమెరామెన్ శంకర్తో శ్రీనివాస్, ఉమ్మడి నల్గొండ జిల్లా, బీఆర్కే న్యూస్.